వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆయన అడ్డ అయిన పులివెందులలో సీన్ రివర్స్ అవుతుందా? జగన్ బలం తగ్గుతుందా లేక ఆయన పెట్టిన భయం తగ్గుతుందా? రెండు ఓటములతో సొంత గడ్డలో జగన్ కి వ్యతిరేకత మొదలైందా? ఇన్నాళ్లు గుప్పిట దాచి ఉంచిన రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రూలింగ్ కి చెక్ పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అనుచరుడు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్మాంగే తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్మాంగే వైసీపీకి వైఎస్ ఫ్యామిలీకి కీలక అనుచరుడిగా ముద్రపడ్డాడు. వేంపల్లె మండలంలో ఓటింగ్ ని శాసించగల నేతగా ఆయనకు ముద్రుంది. వైఎస్ వివేక హత్య, సునీత కన్నీరు, వివేక ఫ్యామిలీకి జరుగుతున్న అన్యాయంతో వీరు రగిలిపోతున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాన్ని వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పగించడం కూడా వీరికి నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే ముఖ్య నేతలు సైతం జగన్ కి దూరంగా జరుగుతున్నారు. టీడీపీలో వరుస చేరికలతో పులివెందులలో రాజకీయం రంజుగా మారుతుంది. 3 దశాబ్దాలుగా అక్కడి ప్రజలను బెదిరించిన వైఎస్ ఫ్యామిలీ హవా తగ్గుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా వేంపల్లిలో చేరికల కార్యక్రమం ఊపందుకుంది. ఇటీవల 200 కుటుంబాలు జగన్ కి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరికొంతమంది వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు. వేంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మరీ పసుపు కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం జగన్ కి మింగుడు పడ్డం లేదు. సొంత నియోజకవర్గంలో పట్టుకోల్పోతున్నారనే వాదన వినిపిస్తుంది. మరి జంపింగ్ జపాంగ్లకి జగన్ ఎలాంటి చెక్ పెడతాడో చూడాలి.